హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినీటెక్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తే ఇన్పుట్. ఇందాక మనం అనుకున్నాం కదా ఇన్పుట్ ఫంక్షన్ అని. ఇదే ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు వాడదాం? ఇన్పుట్ తీసుకోవడానికి వాడతాం. ఏం ఇన్పుట్ తీసుకుంటావు? ఏదన్నా తీసుకుంటావు. ఎక్కడి నుంచి తీసుకుంటావు? యూజర్ దగ్గర నుంచి తీసుకుంటావు. సో మనం యూజర్ దగ్గర నుంచి ఏదైతే తీసుకుంటున్నామో అది తీసుకోవడానికి యూజ్ చేసే ఫంక్షనే ఈ ఇన్పుట్ ఫంక్షన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఎంటర్ ద నేమ్ అంటే నువ్వు ఒక వాల్యూని ఇవ్వు. ప్రింట్ వెల్కమ్ ప్లస్ నేమ్ అన్నట్టు. సో నువ్వు ఎంతో కొంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పైథాన్లో బై డిఫాల్ట్ ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఏం వాల్యూ ఇచ్చిన ఇన్పుట్గా ఒక స్ట్రింగ్ లాగే కన్సిడర్ చేస్తుంది. డిఫాల్ట్ నువ్వు 10ని స్ట్రింగ్ లాగే తీసుకుంటుంది, 2.0 స్ట్రింగ్ లాగే తీసుకుంటుంది. సో మరి మనం ఇన్పుట్లా అంటే ఇంటీజర్ ఇచ్చినప్పుడు ఇంటీజర్ లాగా తీసుకోవాలి, ఫ్లోట్ ఇచ్చినప్పుడు ఫ్లోట్ లాగా తీసుకోవాలంటే నువ్వు ఏం చేయాలి? ఇక్కడ చూడండి ఏం చేసాము, ఇన్పుట్ ఎక్స్. ఇప్పుడు నువ్వు సపోజ్ ఇక్కడ ఒక 10 ఇచ్చావు అనుకోండి, అది ఎలా కన్సిడర్ చేసుకుంటుంది? నువ్వు ఓన్లీ ఇన్పుటే వాడావు కాబట్టి స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసి ఇక్కడ ఏం చేశాడు, ఇంట్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో ఇది ఇంటీజర్లకి అంటే టైప్ కన్వర్షన్ అన్నట్టు. సో అప్పుడు మనం తర్వాత డిస్కస్ చేద్దాం టైప్ కన్వర్షన్ ఏంటనేది. సో ఇలా కాకుండా మనం ఇలా కూడా రాయొచ్చు, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. సో ఇక్కడి వరకు ఒక స్ట్రింగే. ఎప్పుడైతే ఇక్కడ ఇంట్ అని రాసామో సో ఈ స్ట్రింగ్ కాస్త ఇంటీజర్ అయిపోతుంది మనకి. ఓకే, ఈక్వల్స్ టు అంటే ఏదైతే యూజర్ ఇస్తున్నాడో అది నేను ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఇన్పుట్ ఆఫ్ ఇక నువ్వు ఏం రాయకున్నా కూడా అది నువ్వు ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్ పెట్టిన డైరెక్ట్ నువ్వు ఒక 10 ఇచ్చావు, ఇంటీజర్ ఇచ్చావు. ఓకే, అది తీసుకుంటుంది. ఒక నేను ఇక్కడ చూడండి, మీకు ప్రింట్ తీసుకోదని కాదు, చూడండి మనకి ప్రింట్ చేసింది. తీసుకోదని కాదు, తీసుకుంటుంది. మరి ఎందుకు ఇక్కడ లోబడి ఒకటి రాయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 లైన్లో ఉన్నది కాబట్టి నువ్వు ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇచ్చినావు. ఇప్పుడు నువ్వు ఒక 100 లైన్స్ ప్రోగ్రామ్ రాసావు అనుకో, ఇక్కడ నీకు ఏది ఇవ్వాలో నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నువ్వు ఏది ఎంటర్ చేయాలి ఇక్కడ అంటే సరే ఒకటే వేరియబుల్ ఉంది, ఒక్క వేరియబుల్ని ప్రింట్ చేస్తాను కాబట్టి ఏదో ఒకటి ఇస్తావు. అది ఒక 100 లైన్ల కోడ్ ఉంది అనుకోండి, నువ్వు దేనిలో ఏది ఇవ్వాలి నీకు మొత్తం గుర్తుంటుందా? అదే ఇక్కడ చూడండి, ఎంటర్ ఏ నంబర్ ఫర్ ఏ అని ఇలా ఇచ్చాను అనుకోండి. చూడండి, ఎంటర్ ఏ నంబర్ ఫర్ ఏ అంటుంది. అప్పుడు మనకి అరే ఏ ఒక నంబర్ ఇవ్వాలి, ఏది ఇద్దాం, ఏదో ఒకటి ఇద్దాం పోదు. సో మనం తర్వాత ఏమైంది ప్రింట్ చేయాలంటున్నాం కాబట్టి ఏ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా మనకి ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఈ మధ్యలో ఎందుకు రాస్తామంటే జస్ట్ ఇలా మనకి అర్థం కానీకి, అరే ఇక్కడ ఎంటర్ చేయాలి మనకి ఇట్లా ఇన్పుట్, ఇలా ఇన్పుట్ మెసేజ్ అన్నట్టు అంతే. దానివల్ల మనం అది రాయకపోతే పెద్ద ఏదో ఎర్రర్లు వస్తాయని కాదు, మనకు అర్థం కానీ యూజర్కి అర్థం కానీ అట్లా. జస్ట్ చూడండి అంతే, అది చెప్తాను నేను అది ఏందనేది టైప్. చూడండి క్లాస్ ఇక్కడ ఏముంది, ఎస్టీఆర్ ఉంది. అంటే నువ్వు ఇచ్చిన వాల్యూ ఏదైతే నువ్వు ఏకి 4 అని ఇచ్చావో ఏమనుకుంటుంది, ఇది స్ట్రింగ్లా కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే పైథాన్లో డిఫాల్ట్గా ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్కే. మనం తర్వాత మనకి ఇంట్ అంటే ఇంట్ ఫంక్షన్ వాడాలి, ఇంటీజర్ తీసుకుంటే. అది ఈ టైప్ ఏంటంటే మనకి డేటా టైప్ని మనం ఏదైతే మనం వేరియబుల్లో ఏం వాల్యూ స్టోర్ చేసామో అది ఏ డేటా టైప్ కనుక్కోనికి. ఇక్కడ చూస్తే ఇది కలర్ చేంజ్ అయింది. ఎందుకు? ఇది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్, మన మీద రాస్తుంది కాదు. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఇంట్ అని పెట్టా, సో ఇంట్ కూడా కలర్ మారిపోయింది, ఇన్పుట్ కూడా ఇక్కడ కలర్ మారింది. ఇవన్నీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తే సేమ్ అదే వాల్యూ ఇస్తా 4. చూడండి క్లాస్ ఇంట్. సో ఇప్పుడు ఏమైంది, మనం ఇక్కడ ఇంట్ అనే ఫంక్షన్ వాడాం కాబట్టి ఏదైతే మనం ఇక్కడ వరకు అది స్ట్రింగే, ఇక్కడ మనం ఇంట్ అనే ఫంక్షన్ వాడాం కాబట్టి అది ఇంటీజర్లాగా మారిపోయింది. సో అందుకే మనకి ఇక్కడ ఇంట్ అని వచ్చింది. సో ఇలా మనం కావాల్సిన డేటా టైప్లోకి మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి. ఇన్పుట్ ఇచ్చి నాకు ఇంటీజర్ కావాలంటే రాదు, తర్వాత దాన్ని ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం కన్వర్ట్ చేసుకోవాలి పైథాన్లో. చూడండి ఇక్కడ ఉన్న టైప్ అదే టైప్ ఫంక్షన్ ఎందుకు, చూడండి ఇక్కడ ఏ వాల్యూ 10,
టైప్ ఏ ఏమొచ్చింది ఇంటీజర్, బి వాల్యూ 10.5, ఇక్కడ ఏమొచ్చింది ఫ్లోట్ ఎందుకంటే పాయింట్ ఉంది కాబట్టి. టైప్ సో 2 + 3j ఇది కాంప్లెక్స్ నెంబర్ అంటే రేషనల్ ప్లస్ ఇర్రేషనల్. అంటే మనకి పైథాన్లో డేటా టైప్స్లో కాంప్లెక్స్ బూలియన్ అని మనకు 2 కొత్తవి కూడా యాడ్ అవుతాయి. అది మనం డేటా టైప్స్ డిస్కస్ చేసినప్పుడు మాట్లాడుకుందాం. అప్పటి వరకు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఇది ఒక స్ట్రింగ్, ఇది ఒక లిస్ట్, ఈ టపుల్స్ ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, చేసుకుని వాళ్ళు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. ఇంకా తర్వాత మంచి మంచి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో చేద్దాం. మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఇంకా చాలా తీసుకొస్తూ ఉంటా. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.